రూ. 1,00,000 వరకు రుణమాఫీ జరుగుతుందన్న ఒక అంశం తెరపైకి రావడం, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో రైతుల్లో ఆనందం కనిపిస్తుంది. అయితే అసలు ఆ రుణమాఫీ ఏ విధంగా జరుగుతుంది? అసలు 2018 రుణమాఫీ మేనిఫెస్టోలో రుణమాఫీ పెట్టిన తర్వాత రైతులు ఏమనుకున్నారు? ఇప్పుడు ప్రస్తుతం ఈ రుణమాఫీ రైతులకు సహకరిస్తుందా? అసలు ఏ విధంగా వాళ్ళు ఇబ్బందులు పడ్డారు? మళ్ళీ ఇప్పుడు ఈ రుణమాఫీ తర్వాత వాళ్ళకి ఎటువంటి పరిణామాలు ఉండబోతున్నాయి, పర్యవసానాలు ఉండబోతున్నాయి? రైతులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఇప్పుడు రూ. 1,00,000 రుణమాఫీ జరుగుతుంది అంటున్నారు, బెనిఫిట్ ఉన్నట్టేనా? వాస్తవానికి నిజంగా ఈ మాట కనుక మనకు 2018లో మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం అప్పుడే కనుక రైతుకు రూ. 1,00,000 రుణమాఫీ చేస్తే ఖచ్చితంగా రైతుకు లాభం జరిగేదేమో. కానీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది గవర్నమెంట్ తప్పనిసరి మాఫీ చేస్తారనే ఆలోచనతో రైతు ఎవరు కూడా అప్పు కట్టుకోలేకపోయినారు. మాఫీ చేస్తే అట్లనే లాభం అవుతుంది అనే ఉద్దేశంతో మొత్తం పెండింగ్ ఉండడం వలన ఇప్పుడు వడ్డీకి వడ్డీ 4 సంవత్సరాల పేరుతోటి రెగ్యులర్ కట్టుకుంటే 60 పైసల వడ్డీతోటి తీసుకునే బాపతి అలా పెండింగ్ ఉన్నదనే కారణంతో ₹50 వడ్డీ జమ చేయడం పోట లక్షకు మళ్ళీ ₹1,00,000 వడ్డీ అయి కూర్చున్నది. ఇప్పుడు ₹1,00,000 రుణమాఫీ చేస్తా అంటే రైతుకు లాభం జరిగినట్టు అనిపిస్తలేదు. ఎందుకంటే ఆ రోజు కనుక 2018 కనుక ₹1,00,000 కనుక మాఫీ చేస్తే నిజంగా రైతుకు లాభం జరుగు. ఇప్పుడు 4 సంవత్సరాలు కాలయాపన చేసి వడ్డీ కలిసినాక ఇప్పుడు మాఫీ చేస్తే నిజంగా వడ్డీ మాఫీ చేసినట్టే ప్రభుత్వం. రైతుకు లాభం జరగాలంటే ఇప్పుడు ఏం చేయాలి? మొత్తము రైతులకున్న అప్పులు మొత్తం మాఫీ చేయాలి. ప్రభుత్వం చేసిన విధానంతో బ్యాంకులలో వడ్డీ పెరిగి ఉన్నది. రైతుకున్న అప్పును మాఫీ చేస్తే రైతు అప్పుడు సంతోషపడతాడు. రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒకసారి ₹50,000 రుణమాఫీ చేస్తే మొత్తం రైతుకున్న లోన్లన్నీ ఖచ్చితంగా మాఫీ చేసి పారేసిండు ఏకదమ్న. కానీ ఇప్పుడు వీళ్ళు అట్లా కాదు, మాఫీ చేస్తాం అనే పేరుతోటి రైతు పెండింగ్ కావడం వల్ల వడ్డీలు పెరిగి ఈ అసలుకు అంటే వడ్డీ పెరిగి ఎక్కువ శాతం అయి ఉన్నది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా కూడా ఆలోచించి 2018లో ఏదైతే ₹1,00,000 ఉన్నదో ఆ ₹1,00,000 ప్లస్ వడ్డీ కూడా మాఫీ చేస్తే రైతుకు న్యాయం జరుగుతుంది అనేది మేము అభిప్రాయపడతాం. చెప్పండి. ఈరోజు రైతులకి రుణమాఫీ చేస్తామని చెప్పేసి కేసీఆర్ ప్రభుత్వం ప్రకటించడం కొంత రైతులకు ఉపశమనంలా కనిపిస్తూ ఉన్నది. కానీ ఆచరణకు నోచుకోవాలని చెప్పేసి మేము ఆశిస్తూ ఉన్నాం. ఈరోజు 2018 కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాష్ట్రంలో 54 లక్షల మంది రైతులకి 17,000 కోట్ల రూపాయలు మాఫీ అవుతాయి ఒక పెన్ను రాతతోటి అని చెప్పేసి అన్నాడు ఆ రోజు. కానీ తర్వాత 25,000కు సీలింగ్ ఒకసారి, 50,000కు ఒక సీలింగ్ ఒకసారి అని ఇట్లా సంవత్సరంగా పెంచుకుంటూ వచ్చే క్రమంలో రైతులకు సంబంధించి అనేక ఇబ్బందులు నెలకొన్నాయి. ఒకటేమో రైతులకి బ్యాంకులో పోతే రుణం మాఫీ అయితేనే పేరుతో రైతులు కట్టుకోలేదు, దాంతో బ్యాంకు రుణం ఇవ్వలేదు. వీళ్ళు బయట అప్పులు తీసుకొచ్చి మళ్ళీ పెట్టుబడి పెట్టి అనేక ఇబ్బందులు పడ్డ పరిస్థితి ఒకవైపు ఉంది. రెండో వైపు ఏంటంటే ఈరోజు రైతుల యొక్క భూములు రికార్డులలో ఎక్కకుండా అట్లాంటి సమస్యలతో కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఈ రుణమాఫీ అనేటువంటిది ప్రభుత్వం తక్షణమే లక్షకి ఈ 2018 నుంచి ఇప్పటివరకు ఎంతైతే మిత్తి అయిందో దాన్ని కూడా కలిపి వేస్తే రైతుకి అన్న ఉపయోగం జరుగుద్ది. గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్టీ వాళ్లకు ఏదైతే పోడు భూములు ఇస్తామనేది చెప్పారో అది సుమారుగా 4 లక్షల మందికి వచ్చేది ఇప్పుడు 1,50,000 మందికే ఇవ్వడం జరిగింది. అది పోడు భూములది కూడా పట్ల అందరికీ వచ్చేటట్టుగా ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ఈరోజు మన కేసీఆర్ గారు ₹1,00,000 రుణమాఫీ ఏదైతే అంటారో దాన్ని కూడా బ్యాంకులలో ఈరోజు చక్రవడ్డీ అయ్యి ఎక్కువ 2 లక్షలు, ఆ రోజులో 2018లో 1 లక్ష ఉంటే ఈరోజు 2 లక్షలు కావడం జరిగింది. అది రైతులకు ఇంకా మళ్ళా బాధాకరమైన, ఒక విధంగా చూస్తే ₹1,00,000 మాఫీ అని అన్నారు కానీ అది ఇంకా మళ్ళీ ఇంకో 1 లక్ష అక్కడ మిగులుతూనే ఉన్నది. అది కట్టవలసిన అవసరం కూడా ఉంటుంది. కాబట్టి అది కూడా దృష్టిలో పెట్టుకొని మన కేసీఆర్ గారు అది మాఫీ చేస్తేనే ఈ రైతులకు మేలు జరుగుతుందని మనం డిమాండ్ చేస్తాం. మొత్తంగా వీళ్ళు రైతులు చెప్తుంది ఏంటంటే మొత్తం మీద ఇక్కడ ₹1,00,000 రుణమాఫీ ఒకవైపు ఉపశమనమే అయినప్పటికీ ఏదైతే ఇంట్రెస్ట్ పెరిగిందో ఆ ఇంట్రెస్ట్ను కూడా మాఫీ చేస్తూ మొత్తం రైతుల మీద ఉన్న అప్పును మాఫీ చేయగలిగితే ఖచ్చితంగా రైతు ప్రస్తుతం ఉన్న సమస్య నుంచి బయటపడతారు, రైతుకు రుణమాఫీ జరిగినట్టు అవుతుందని చెప్పి రైతు సంఘాల నేతలు అంటున్నారు.